వరుస వర్షాలకు తుఫాన్లకు నూలు డిజైన్ అట్టలు మెత్తబడి మగ్గం గుంటల్లోకి నీరు చేరి చేనేతలు రోజువారీ ఉపాధిని కోల్పోయారని బీజేపీ నేత మిడతల రమేష్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మిడతల రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు చేనేతలను అవమానించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు. చేనేతలకు తుఫాన్ సాయం అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, జిల్లాలో నారాయణరెడ్డిపేట, పొదలకూరు, తాటిపర్తి, మడమనూరు, గుమ్మళ్లదిబ్బ లాంటి పలు ప్రాంతాలలో చేనేతల వివరాలు సేకరించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. తుఫాన్ బాధితులను ఆదుకోమని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చినా జిల్లా అధికారులు బియ్యం కోసం నేతన్నలు ఆరాట పడుతున్నారంటూ ఎద్దేవా చేయడమే అవమానించడమేనని బుధవారపు బాలాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కందికట్ల రాజేశ్వరి, పముజుల సురేష్, చింతగింజల సుబ్రహ్మణ్యం, సోమగోపాల్, రామసుబ్బయ్య, కారంపూడి మోహన్, డొనేపూడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిరవధిక వర్షాలు పడిన దానివల్ల చేనేత కార్మికులకు రోజువారీ కూలీ లేక దారుణంగా దెబ్బతినడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని చేనేత కార్మికులను ఆదుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో చేనేత అధికారులు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ తుఫాను సాయం అందించకపోగా చేనేత రంగాన్ని, చేనేత కార్మికులను అవమానపరిచారు. మోడీ యొక్క స్వదేశీ విధానానికి తూట్లు పడిచారు. చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్వీర్యం చేశారు. అందుకోసం మీరు నిరసన తెలపడం జరిగింది. మగ్గం గుంటనున్న ప్రతి ఒక్కరికి తుఫాన్ సాయం అందించమని మేము విజ్ఞప్తి చేస్తే గ్రామాలలో వాస్తవంగా పరిశీలించకుండా వాళ్ళ దగ్గర నివేదికలు లేవు కాబట్టి తూతూ మంత్రంగా 100 మగ్గాలుంటే 3కు 4కు 150 మంది ఉంటే 5 మందికి ప్రతి గ్రామంలో అన్యాయం చేస్తూ పోయారు. పొదలకూరు మండలంలో చూస్తే తాటిపర్తిలో 50% మందికి అరువుల ఊరికి కూడా ఇవ్వలేదు. పొదలకూరు రమణారెడ్డి కాలనీలో 110 చేనేత కుటుంబాలు ఉన్నాయి, 37 మగ్గాలు ఉన్నాయి, అసలు లేవని రాశారు. మేము గలబా చేస్తే 3కు మాత్రం ఇచ్చారు. 30 మంది మగ్గాల గుంటల ఫోటోలు తీసి, వీడియోలు తీసి అధికారులకు సమర్పిస్తే 50 కేజీల బియ్యం కోసం ₹1,00,000 గుంటలు తవ్వి అప్పటికప్పుడు మగ్గాలు కొని కొత్తగా నూలు కొని ఆర్టిఫిషియల్గా పెట్టారు. అందువల్ల మేము వాళ్ళకి తుఫాన్ సాయం 50 కేజీల బియ్యం ఇవ్వని చెప్పడం జరిగింది. ఇది అవమానమని మేము భావిస్తున్నాం. మోడీ యొక్క స్వదేశీ విధానాన్ని చేనేత అధికారులు అవమానించారు. అందుకోసంగా భారతీయ జనతా పార్టీ చేనేతల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఆందోళన రూపంలో వచ్చాం. మాకు అర్థమైనంత వరకు చేనేత అధికారుల యొక్క పిచ్చి చేష్టల వల్ల భవిష్యత్తులో చేనేత పథకాలు రద్దుగా పోతున్నాయి. అవి యొక్క నిర్లక్ష్య వైఖరి మూలంగా ఈ అన్యాయాన్ని జరగనిచ్చే ప్రసక్తే లేదని హెచ్చరిస్తూ ఉన్నాం. గత నెలలో భారీ వర్షాలకు, మంతా తుఫానుకు జిల్లాలో ఉండే చేనేత కార్మికులు, చేనేత కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ యొక్క నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సహాయంగా 50 కేజీల బియ్యం, కొన్ని పలసరుకులు ప్రకటించింది. వాటిని చేనేత కుటుంబాలకు అందజేసే ప్రక్రియని జిల్లా చేనేత అధికారులకు అప్పచెప్తే పూర్తి నిర్లక్ష్య వైఖరి వల్ల జిల్లాలో 3,800 కుటుంబాలు చేనేత వృత్తి మీద ఆధారపడి జీవిస్తుంటే కనీసం 1000 కుటుంబాలకు కూడా ఈ సహాయం అందలేదు. ఇది ఏమని చేనేత జౌళి శాఖ అధికారులు మేము ప్రశ్నిస్తే మా కాడ జిల్లాలో ఉండే చేనేత మగ్గాల గణాంకాలు లేవని నిర్లక్ష్య ధోరణితో సమాధానం చెప్తున్నారు. ఏందో ఇదనైతే మీ గ్రామాల్లో ఉండే సచివాలయాల వద్దకు వెళ్ళి మీరు చేనేత కార్మికులను నమోదు చేసుకోండి చెప్తున్నారు. సచివాలయ అధికారులు అడిగితే జిల్లాలో చేనేత జౌళి శాఖ అధికారులకి తెలియజేయండి అని చెప్తున్నారు. ఈ విధంగా ప్రవర్తన వల్ల జిల్లాలో ఉండే చేనేత కార్మికులు చేనేత పథకాలకు పూర్తిగా దూరం అవుతున్నారు. దీని ఎడల జిల్లాలో ఉండే ఉన్నత అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికులకు ఒక తుఫాను సహాయమే కాదు, ప్రభుత్వం ప్రకటించే ఏ పథకాన్నైనా అర్హుడైన మగ్గం కలిగిన చేనేత కార్మికులకు అందజేయాలని ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతూ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసేదానికి వచ్చినాం. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్
డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్ సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్, డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.